మీ ఆయనకు చెప్దామా సరదాగా ఫోన్ చేసి? వద్దు మేడం. మీ ఆయనతో మాట్లాడదాం. ఫైనాన్షియల్ గా బాగానే సపోర్ట్ చేస్తున్నాడు అతను నీకు. ఇంకో వాళ్ళ ఇంట్లో మంచి ఫుట్బాల్ టోర్నమెంట్ అవుతుందంట, మీ ఇంట్లో కావాలా? నువ్వు చూడలేనట్టుంది ఇంకా ఫుట్బాల్. వద్దు. బాగా గోల్ చేస్తాడు. పిల్లల్ని కూడా తీసుకొస్తుంది, పెంచుకుంటావా? పిల్లల్ని కూడా తీసుకొస్తుంది. ఇష్టం ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళని కూడా పెంచుకుంటా మేడం. మరి అలా ఆయన ఏం చేస్తావు? డివోర్స్ ఇప్పించేస్తా. ఎవరు మీ ఆవిడకి ఇచ్చి పెళ్లి చేస్తావా? నువ్వు ఇస్తావా ఆయనకి? మరి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు, ఆమె చేసే ఎవరినైనా చేసుకుని మేడం, ఎవరిని చేసుకున్నా పర్లేదు. నాకు సంబంధం లేదు. నాకు వద్దా అంటే వద్దు అని అర్థం. అబ్బా ఏమ్మా ఏంటినా, ఈయన కోసం నువ్వు ఇక్కడ దాకా వచ్చావా? ఎన్నిసార్లు తాగి తలకి దెబ్బ తగిలింది ఇతనికి? చాలా సార్లు తగిలి ఉంటదిగా. ఈ తింగరదానికి కింద పడిపోయాడు అన్నావు చూడు, జరుగుంటదేమన్నా. పైనుంచి కింద అది కాదు మేడం, అది వేరే. నేను ఒక అనకూడని మాట అంటే అది ఆవిడ ఇష్టం అండి అనాలి, కానీ చేసుకుంటే చేసుకోమనండి అంటాడేంటి చండాలం. ఇప్పుడు ఈయనతో కలపమని చెప్పి ఇక్కడికి వచ్చారా మీరు? మేడం అవసరమా? మార్చాలా? ఏమో నువ్వు ఆయన వదిలేస్తావా? మేడం ఎలా పారిపోవాలని అడగాలి మమ్మల్ని. ఆహా, ఈవిడ మనం కాదు, ఎవరేది చెప్పినా వినేలా ఉంది ఆవిడే. సార్ అబ్బాయికి నార్మల్ గా అయితే నాకు అనిపించట్లేదు, ఏదో సరదాగా మాట్లాడుతున్నాం కానీ. కాదు, మిమ్మల్ని వదిలేస్తుందంటే ఆవిడ మేము చెప్తే. వదలదు మేడం, ఏమో మీ ఆయన తాగున్నాడు. మీ ముంగట భయపడి అట్లా ఉంటుంది. ఆహా, తను వదిలేమంటే వదిలేస్తుందంటే కదా, మరి వదిలేసి వెళ్ళిపోమా. వాళ్ళు చక్కగా ఉంటారంటే వదిలేస్తాం. ఫోన్లే నాన్న, మాకు కొంచెం ప్రాబ్లం క్లియర్ చేసి. వాళ్ళు చక్కగా లేరని చెప్పి నువ్వు వచ్చావా? లేదు సార్, నాకు ప్రాబ్లం ఉండి వచ్చి. నువ్వు ఏ సంసారాలని ఉద్ధరించద్దు దయచేసి. ఓకే, వాళ్ళిద్దరు హ్యాపీగానే ఉంటారు, కొట్టుకున్నా తిట్టుకున్నా బాగానే ఉంటారు. అతను తాగుడు ఆపితే కనుక అతను ఎప్పుడు 24/7 ఆన్లో ఉండటం వల్ల అతని బ్రెయిన్ డాష్ అయ్యింది. నీ పల్లీలు తిని ఇంకొద్దిగా డాష్ అయ్యింది. కాబట్టి అతను ఒక పేషెంట్ లెక్కన ఇక్కడ కూర్చున్నాడు. అతను మేము ట్రీట్మెంట్ చేసుకుంటే వాళ్ళిద్దరు మంచిగానే ఉంటారు. అతను ఏదో బాధితుడిలాగా నువ్వు అక్కడికి వచ్చి ఉద్ధరించు. ముందు నా పని చేయ సార్. ఏం పాపం, ఏ ట్రీట్మెంట్ కావాలి నీకు? షాక్ ట్రీట్మెంట్ కావాలా? సరే అదే ఇప్పిస్తారు, ఉండు. ఎలా ఇవ్వాలో సార్కి తెలుసు. లేదు మేడం, మీ ఏది పనికిరాదు మేడం. అమ్మో కష్టం. అంత పెద్ద ప్రాబ్లం, అంత పెద్ద రోగం ఉందా? వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వు. మరి ఇక్కడ తిరగొద్దు. రోగిస్టోళ్ళు బయట తిరిగారు అనుకో, అందరికి స్ప్రెడ్ అయిపోద్దమ్మా, మాకు మంచిది కాదు. వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వు. అమ్మ మీ పెళ్ళి ఎలా జరిగిందమ్మా? సార్ బార్ షాప్ ముందు ఒకసారి వచ్చారు, పల్లీలు కట్టమంటూ వెనకకి వచ్చి తాళి కట్టేశారు. బార్ షాప్ లో పెళ్ళా? వెనక నుంచి తాళి పల్లి కట్టేసి. లక్షంతలా? లేదు సార్. మరి ఏందమ్మా బార్ షాప్ లో పెళ్ళి ఏంటమ్మా? దాన్ని పెళ్ళి అంటారా తల్లి? మరి బార్ షాప్ లో పెళ్ళి ఏంటమ్మా? వెనకకి వచ్చి కట్టారు సార్, నేను పల్లీలు పొట్లం కడతాను. అమ్మా ఎంత వెనక్కి వచ్చి కడితే కనుక అదేమన్నా కొద్దిగా ఇలా చేంపాకను. సరే, ఈయన వదిలేసాయి, ఇంకోరు వచ్చి కడతారు, వాళ్ళతో వెళ్ళిపోతావా? వెళ్ళండి మేడం, వెళ్ళండి మేడం. అక్కడ వాళ్ళకి చెప్తాను, ఎవరన్నా వచ్చి కట్టేస్తారు, వెళ్ళిపో. ఏం మాట్లాడుతున్నారమ్మా? మరి అంత అమాయకంగా మాట్లాడకు, నువ్వు. వింటున్నాం కదా అని. 3 అంశాలు. ఒకటి, ఇర్రెస్పెక్టివ్ వాళ్ళు కొట్టుకుంటారు, జుట్టు పీక్కుంటారు, విడాకులు తీసుకుంటారు, నీకు అనవసరం. మీ ఆయన మంచం మీద ఉన్నాడు, అతను వెళ్ళి నువ్వు సాక్కో, కాపాడుకో, పిల్లల్ని చూసుకో, నువ్వు అవుట్ ఆఫ్ ద పిక్చర్. వీళ్ళిద్దరు అంశం ఏంటంటే అతను తాగుడు మానితే కనుక ఓకే, వెల్ అండ్ గుడ్. తాగుడు మానిపించి మనిషిలో మార్పు వస్తే కలిసి ఉంటారు, ఇది వేరే విషయం, ఇది నీకు అనవసరం. అతను తాగుడు మాను, నాకు ఏ ట్రీట్మెంట్ అక్కర్లేదు, ఇది ఒకటే నా ట్రీట్మెంట్ అని అనుకుంటే నువ్వు డెసిషన్ తీసుకోవాలి, ఇది ఫైనల్ అవుట్కమ్. లేదు అతను ఇలా ఉన్నా పర్లేదు, వాళ్ళిద్దరు కలిపి ఉన్నా పర్లేదు, నేను ఇలా బాధపడినా పర్లేదు, అతనే కావాలి అనుకుంటే మేమేమీ చేయలేం. అతనిలో మార్పు వస్తే మీరు చేస్తానండి. ఆ అమ్మాయి విత్డ్రా అవడానికి రెడీగా ఉంది. సరే, ఎలాగైనా ఆయనకి మెడిసిన్స్ ఇచ్చి అదే చూద్దాం, ఉండమ్మా మాట్లాడుతూ చెప్పండి సార్ కొంచెం. నువ్వు ఏం మాట్లాడాలని తీసుకొచ్చావో అది మాట్లాడు. నా మెడిసిన్ గురించి నీకు అవసరం లేదు. చేయబట్టి వద్దు అని చెప్పి ఎంత చెప్పినా సిగ్గు లేకుండా ఇంకా ఇక్కడ దాకా వచ్చి మొత్తం ఇంకా ఏం కావాలి, ఏమని చెప్పి తీసుకొచ్చింది ఆ అమ్మాయి? ఇది కాదని చెప్పిందా? ఇక్కడ ఏమైనా భోజనాలు పెడతారన్నా? డైవర్స్ ఇప్పిస్తా అని చెప్పి తీసుకొచ్చింది సార్. డైవర్సా? అదే అక్కడ పెద్ద మనుషుల దగ్గర వినట్లేదు కదా, ఇక్కడ ఇప్పిస్తారులే అని. ఇలా చెప్తేనన్నా వస్తాడని తీసుకొని వచ్చా మేడం, లేదంటే రాకపోయేవాడు. ఫోన్లే బాగానే తీసుకొచ్చాలేమో, ఆ మాత్రం ఉండాలి. సార్ విన్నారు కదా సార్ వీళ్ళ వర్షన్? విన్నారు కదా సార్, ఇప్పటికే చాలా అయిపోయింది నాకు. నేను బిజీయా? బిజీగా సార్. ఇంతకుముందు కాలనీలో మొత్తం నాకు ఇట్లా పరువు తీసింది. ఇప్పుడు స్టూడియో ముంగట ఇది. నువ్వు చేసింది పరువు తక్కువ పని కాదా? నేను చేసింది ఏం పరువు తక్కువ కాదు మేడం. కాదా? కాదు. నీకు ఏది అనిపిస్తే అదే కరెక్ట్. మీతో ఏం చేస్తున్నారు తప్పు. ఎందుకు నా వెనకాల వస్తుంది? పల్లీలు అమ్ముకునే అమ్మాయి ఎందుకు వస్తుంది? నువ్వు చేసిందే తప్పు కదయ్యా. లేదు, ఆ తప్పను నీ టైం వేస్ట్ అవ్వదు కానీ ఒక అరగంట ఆగునానా, మేము మాట్లాడినాక నీకు మంచి సొల్యూషన్ వస్తుంది. ఆగు. సార్ విన్నారు కదా సార్, మీరు ఏమంటారు? మేడం ఇది ఏంటంటే ఇలాంటి ఇష్యూస్ అంటే ఇంత ఫూలిష్గా మాట్లాడేటటువంటి మనుషులు, అంత ఫూలిష్గా అనూష అనేటటువంటి ఆడపిల్ల, పోనీ ఇతనంటే తాగుతున్నాడు, తాగి మత్తులో ఉంటున్నాడు, అతను ఏం చేస్తున్నాడు, అతను స్పృహ తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు అని అనుకోవచ్చు. ఇప్పుడు భయంకరమైనటువంటి అంశం ఏంటంటే కనుక తాగి ఈ స్థాయిలో తాగి 100 సార్లు తల కొట్టుకున్నటువంటి వీళ్ళు ఏమీ తాగకుండా భర్త గురించి ఆ కుటుంబం గురించి పోషించి ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ఆడది కూడా ఇదే తప్పు చేస్తే కనుక ఎటువంటి న్యాయం చెప్తాం? తాగేటటువంటి వ్యక్తికి అయితే అమ్మ తాగుడు మాన్పిస్తాము, మత్తు వదిలిస్తాము, ముందుకు వస్తే కనుక జీవితాలు బాగు చేస్తాం అని అంటాం. కానీ ఆ అమ్మాయికి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి మేడం? ఇప్పుడు అక్కడ కొన్ని 100 మంది వస్తారు, మనం ఏ విధంగా ఓన్లీ మహేష్ ఒక్కడే ఆ అమ్మాయి ఎంటర్టైన్ చేసిందని మనం ఎలా అనుకుంటాం?
మహేష్ లాంటి వ్యక్తులు ఎంతమంది రాలేదంట. ప్లస్ పెళ్ళి అయిందా అంటే కనుక విడ్డూరమైనటువంటి పరిస్థితుల్లో పెళ్ళి అయింది, బార్లోనే వెనక నుంచి స్పృహలు తెలియకుండా నాకు తాలిబొట్టు కట్టేశాడు అని అంటే కనుక అసలు తాగి అతనికి బ్రెయిన్ పాడైందా, తాకుండా ఈ అమ్మాయికి బ్రెయిన్ పాడైందా అనేది మనకు అర్థం కానటువంటి పరిస్థితి. ఏం న్యాయం చెప్తాం, ఏం నీతి చెప్తాం ఇలాంటి అంశాల్లో? అట్లీస్ట్ ఇంతవరకు వచ్చిన తర్వాత ఒక సంతోషకరమైనటువంటి అంశం ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ వాళ్ళిద్దరు కలిసి ఉంటే నాకు ఏమీ అభ్యంతరం లేదు అంటే కనుక నేను విత్డ్రా అవుతాను అన్నది. అనూషకు మనం చెప్పొచ్చేది ఏంటంటే ఏ పరిస్థితిలో ఏ మనసులో ఇక్కడికి వచ్చి కూర్చున్నావో మాకు తెలియదు, ఏ విధంగా వచ్చి అతన్ని 1 year బట్టి ఎంటర్టైన్ చేసావో తెలీదు, ఏ విధంగా పెళ్లి చేసేసుకుని ఏకంగా ఇంట్లోకి వచ్చావో, అది పెళ్ళా ఏంటనేది మనకు తెలియదు, వచ్చావనేది మనకు తెలియదు. కానీ అట్లీస్ట్ ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత నేను విత్డ్రా అయిపోతాను సార్ అని ఒక మంచి మాట అన్నావు. కానీ దానికి ఒక క్లాజ్ పెట్టావు. ఏం క్లాజ్ పెట్టావు? మీరిద్దరు మంచిగా ఉంటే నేను విత్డ్రా అవుతానంట కాదు, వాళ్ళిద్దరు కొట్టుకున్నా తిట్టుకున్నా అతని జీవితాంతం తాగినా కూడా నేను విత్డ్రా అవుతాననే మాట మీదకి నువ్వు రావాలి. ఓకేనమ్మా, దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. నువ్వు డిలీట్ అయ్యావు. సో నువ్వు ఆ విధంగా తలూపేవంటే కనుక నువ్వు అవుట్ ఆఫ్ ద పిక్చర్. నీకేదో మైండ్ పనిచేయకో, లేదంటే భర్త అలా ఉన్నాడు అనేటటువంటి డిప్రెషన్లో, లేదంటే అతను ఏమైనా డబ్బులు ఇచ్చాడో ఏమో తెలియదు, నువ్వు వెంటైతే వచ్చావు. కానీ అతని క్యారెక్టర్ ఏంటి అనేది ఇప్పుడు నీ కళ్ళెదురుగుంటా కనిపించింది. తల తోక లేకుండా మాట్లాడతాడు, తాగితే ఒకలా ఉంటాడు, తాగకుండా ఒకలా ఉంటాడు, తాగను అని చెప్పి గుడిలో ప్రామిస్ చేస్తాడు, గుడి గోడ దాటగానే మందు కొడతాడు. ఈరోజు పవిత్రంగా పెళ్లి చేసుకుని 3 సంవత్సరాల పాటు కాపురం చేసినటువంటి ఒక ఆడపిల్లని అకారణంగా నువ్వు అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు అని అంటున్నావు. సో అందరి ముందు పెళ్లి చేసుకున్న ఒక ఆడదాన్ని ఇలా అన్నాడు అంటే కనుక పట్టుమన్న 10 రోజులు తిరగముందే నిన్నేమంటాడు అనేటటువంటిది ఆలోచించుకో. నీ జీవితం ఏమవబోతుంది అనేది ఆలోచించుకో. నీ భర్తకు నీ వ్యవహారం ఏం తెలిస్తే కనుక ఏమవబోతుందని ఆలోచించుకో. ఇవన్నీ ఆలోచించుకుంటే ఇక్కడికి వచ్చావు కాబట్టి ఒక్కసారి కూర్చుని థింక్ చేసి విత్డ్రా అవటం బెటర్. మళ్ళీ ఇలాంటి పనులు చేయొద్దు, ఇలాంటివి ఎంటర్టైన్ చేయొద్దు. ఇలా వచ్చి నీ దగ్గర చల్లబొల్లు కబుర్లు చెప్పి డబ్బులు ఇచ్చి ఇంకో మాయమాటలు చెప్పేటటువంటి మగవాళ్ళని నమ్మద్దు. నువ్వు ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమంలో ఉన్నావని నేను అనుకుంటున్నాను. అంటే భర్త చేయనటువంటి పనిని 10 మంది మగాళ్ళు ఉండి తాగేటటువంటి వాతావరణంలో పల్లీలు అమ్ముకుంటూ కష్టపడేటటువంటి నువ్వు దయచేసి తప్పుదావలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయకు. ఎందుకంటే ఆ పిల్లలు నీకు ఇచ్చేటటువంటి గౌరవం కూడా రేపొద్దున పోగొట్టుకున్న దాని అవుతావు. నేను ఈ ఒక్కసారి తప్పు చేశాను అంటే కనుక మీ పిల్లలు వచ్చి ప్రతిరోజు నువ్వు అక్కడ పల్లీల వ్యాపారంకి వెళ్ళట్లేదమ్మా, వేరే వ్యాపారంకి వెళ్తున్నావు అనేటటువంటి మాట అంటే కనుక నువ్వో గొయ్యో చూసుకోవటం తప్ప ఇంకో దిక్కు దివాన ఉండదు. కాబట్టి ఈ మాట నేను పదే చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వీళ్ళని వదిలేసి వెళ్ళటమే కాదు, ఇటువంటి ప్రపంచంలోకి ఇటువంటి జంటల మధ్యన ఫ్యూచర్లో కూడా వెళ్లకుండా ఉండటం గురించి నేను బల్లగుద్ది నీతో ఇలా మాట్లాడుతున్నాను. ఓకేనా? అంతవరకు క్లియర్ అమ్మ. ఇప్పుడు దీపిక, మీ ఆయన తాగుతూనే ఇలా మాట్లాడతాడా, తాగకపోయినా ఇలా ఉంటాడా అంటే కనుక తాగినా తాగకపోయినా మీ ఆయనే. ఎందుకంటే ఇప్పుడు ఉండేటటువంటి ఆ వ్యక్తిత్వం తాగకుండా మాట్లాడేటటువంటి వ్యక్తిత్వం. సో సహజంగా చాలామంది ఏమనుకుంటారంటే తాగుడు అనేటటువంటి అంశం మీదే వేలు పెట్టి చూపెట్టి, సార్ మా ఆయనకి తాగుడు మాన్పించేయండి, తాగుడు మాన్పించేస్తే మా ఆయన దేవుడు అయిపోతాడు అనేది. కాదమ్మా, తాగుడు అనేటటువంటిది ఎంత ప్రమాదమో వ్యక్తిత్వం అనేటటువంటి వ్యక్తిత్వపరమైనటువంటి లోపం కూడా అంతే ప్రమాదం. మీ ఆయనకి 2 మిక్స్ అయినాయి. ఆ వాటర్ విస్కీ లాగా 2 మిక్స్ అయినాయి. ఒకటి వ్యక్తిత్వపరంగా అహంకారం, ఆక్రోశం, పిచ్చితనం, మొండితనం, చేతకాంతనం అన్నీ ఉన్నాయి అతనిలో. వ్యక్తిత్వపరమైనటువంటి అన్ని లోపాలు ఉన్నాయి. అందు గురించి 3 years బట్టి నీకు ఎటువంటి సంతోషం లేదు, సుఖం లేదు. కాబట్టి రానున్న రోజుల్లో అది ఉంటుంది, ఇతనితో పాటు ప్రయాణం చేస్తుంది అనేటువంటిది నా నమ్మకం లేదు. ఏది ట్యాబ్లెట్లు ఇచ్చి తాగుడు ఆపేయండి అని మీరు ఇందాక అన్నారు కదా, ఎస్, నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. కానీ మీ ఆయనకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది, మహేష్కి ఎంత ఇంట్రెస్ట్ ఉంది మానేయటానికి? ఇప్పుడేమి తాగేమి అతను మాట్లాడట్లేదే, నాకు ఆవిడ ఇంట్రెస్ట్ లేదని అంది. ఇంట్రెస్ట్ లేదు, భార్య మీద ఇంట్రెస్ట్ పోయింది అనేది ఓకే, నాకు అర్థం అవుతుంది. కానీ ఇంట్రెస్ట్ పోయింది అనటానికి అతను చెప్పేటటువంటి కారణాలు వింటూ ఉంటే కనుక ఒళ్ళు జలధరింపు వస్తుందమ్మా. వంట చేయదు, నాకు ఇంట్రెస్ట్ పోయింది, నాకు వద్దు, ఇటువంటి కారణాలు చూపెట్టి నువ్వు 10 రోజులు ఇంటికి వెళ్ళేటప్పటికి వేరే ఆడదాన్ని ఇంట్లో తీసుకొచ్చే వ్యక్తిని ఎంతకాలం కాపు కాసుకుంటూ ఉంటావు? ఎన్ని సందర్భాల్లో ఇది కథగా జీవితం లాంటి వేదికల మీద ఎక్కాలని అనుకుంటున్నావు? తాగుడు మాన్పించినంత మాత్రాన మహేష్లో ఒక మార్పు వస్తుంది అనే దానికి గ్యారంటీ లేదు అని డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి సైకియాట్రిస్ట్గా చెప్తాను. అంటే తాగుడు మానటం ఒక్కటే ఇక్కడ ప్రాబ్లం కాదు, వ్యక్తిత్వపరమైనటువంటి లోపం, పెళ్లికి మర్యాద లేకపోవటం, ఒక ఆడదాని మీద ఉండేటటువంటి విలువ మర్యాద లేకపోవటం అనేది మూలమైనటువంటి కారణాలు, మూలమైనటువంటి లక్షణాలు, ముఖ్యమైనటువంటి లక్షణాలు. ఇవి ఎక్కడి నుంచి వస్తాయి అంటే కనుక పుట్టుకతో వచ్చేటటువంటి అంశాలు. కాబట్టి ఇవి తాగుడు మానేసినంత మాత్రాన మారిపోతాడనేటటువంటి దానికి గ్యారంటీ లేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే అబార్షన్ అయ్యేంత స్థాయి నిన్ను కొట్టాడు అంటే కనుక రేపొద్దున నువ్వు చచ్చిపోయేంత స్థాయికి కొట్టినా కొట్టచ్చు. కాబట్టి నువ్వు ఆల్రెడీ మీ పేరెంట్స్కి అయితే ఒక మాట అయితే చెప్పావు దీపిక. ఏమని చెప్పావు? అమ్మ నాన్న నా పరిస్థితులు బాగాలేదు, అతను కొట్టుడు చచ్చిపోతానేమన్న భయంతో నేను వెనక్కి వచ్చాను, ఇప్పుడు సౌతను కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు, కాబట్టి అతను నాకు వద్దు అంటే కనుక అన్ను ఒక మాట మీ పేరెంట్స్కి చెప్తే
అయినా పర్లేదమ్మా నువ్వు అక్కడికే ఇల్లు ఉండు అని చెప్పి ఏ పేరెంట్స్ అనరమ్మా. నువ్వు ఇప్పటికే సపోర్ట్ తీసుకోవటంలో కానీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పడంలో కానీ చాలా డిలే చేశావు. ఎందుకు? ఒకే ఒక ఆలోచనతో, తాగుడు కదా, ఈ రోజు కాకపోతే రేపు మానేస్తాడు కదా, గుళ్ళో ప్రామిస్ చేశాడు కదా, అక్కడ ప్రామిస్ చేశాడు కదా. గుళ్ళో ప్రామిస్ చేసినటువంటి వ్యక్తి 1 గంట కూడా తన యొక్క వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. అది అతని యొక్క వ్యక్తిత్వం. సో ఇక్కడ ఏంటంటే 2 ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మహేష్ వ్యక్తిత్వపరమైన లోపం, తాగుడు అనేటటువంటి అంశం. మహేష్, తాగుడు ఆపడానికి ట్రీట్మెంట్ తీసుకుంటావా? తీసుకోవాలి అని అనుకుంటున్నావా? నాకు మంచి కోరి చేస్తే 3 ప్రశ్నలు ఉన్నాయి మహేష్. అసలు నీకు ప్రాబ్లమే లేదనుకుంటున్నావా? 3 ప్రశ్నలు మహేష్. తాగుడు ఆపాలని అనుకుంటున్నావా? భార్యని స్వీకరించాలి అని అనుకుంటున్నావా? భార్యని స్వీకరించిన తర్వాత ఆ అమ్మాయిని ప్రేమగా చూసుకోవాలని అనుకుంటున్నావా? ఈ 3 అంశాల గురించి నాకు చెప్పు. తాగుడు ఆపాలనుకుంటున్నావా? ఇవి 3 నేను చెప్పే ముందు అమ్మాయి నాతో మంచిగా ఉండాలి సార్. మంచిగా ఉంటాం అంటే ఏంటి? ఆమె నాకు వండి పెట్టి మంచిగా పెట్టాలి. వండుతుంది, మంచిగానే ఉంటుందయ్యా బాబు. ఈ తిండిగోలేంటండి? తిండిగోలేంటి? తిండికి నేను మీకు ఎలా కావాలో చెప్పండి, నేర్పిస్తా మరి అయిపోతుంది. మీ ఇంట్లో ఎవరు నేను వండుతున్నారు? మార్నింగ్ బిజినెస్ కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి ఒక పూట ప్రశాంతంగా తిని ఒక 2 పెగ్గులు వేసుకొని తాగి పండుకుందామనే సుఖం లేదు నాకు. సరిగ్గా వండవు అని నేను వంట చేసి మా అత్త వాళ్ళు అందరూ తింటారు మేడం. తింటారు, గతి లేక తింటున్నారట మీ వాళ్ళు. ఆయనకి ఏది ఇష్టమైతే అది చేయి. తాగుడే ఆపేయమని మేమంటుంటే 2 పెగ్గలు వేసుకుని వచ్చి వంట చేయకపోతే నేను ఆ అమ్మాయి నాకు వద్దు అంటే కనుక నువ్వు తాగుడు ఆపమని మేమంటా ఉంటే 2 పెగ్గలు వేసుకున్న తర్వాత వంట ఉండట్లేదని అంటావు ఏందయ్యా నువ్వు? ఇంక నిన్నేం ట్రీట్మెంట్ చేస్తాను నేను? సార్ నేను బిజినెస్ చేస్తా సార్. నాకు తాగుడు అనేది నాకు కన్ఫర్మ్ అలవాటు అవుతుంది. మళ్ళీ అలవాటు అవుతుంది, వదలనంటావు. అదొకటే నాకు క్లారిటీ ఇవ్వాలి. వదలవు. ఈ అమ్మాయి వంట చేయదు కాబట్టి ఈ అమ్మాయిని నువ్వు వదిలేస్తావు. ఆ అమ్మాయి ఏమొచ్చి నిన్ను వద్దనుకుంటుంది. ఆ అమ్మాయి కావాలి కానీ ఆ అమ్మాయి ఇప్పుడు గెట్లాస్తాను అంటుంది. ఆ అమ్మాయి ద్వారా అమ్మాయి చూసుకుంటుంది. దీపిక, నీ కళ్ళెదురుగుంటా ఇప్పటి వరకు 4 గోళ్ల మధ్యన సినిమా చూసావు, ఇప్పుడు మా అందరికీ కనిపిస్తుంది. ఎవరు కూడా ఇటువంటి వ్యక్తితో ప్రయాణం చేయమని చెప్పి ఎవరు సర్టిఫై చేయరు. ఎందుకంటే కనుక చాలా ప్రమాదం, ప్రాణహాని కూడా ఉంది. తర్వాత చాలా రిగ్రెట్ అవుతావు. నీకంటూ ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు, పిల్లలు లేదు కాబట్టి ఇట్స్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. చాలా మంచి అవకాశం బయటపడటానికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మేడం, లాస్ట్ మినిట్ వరకు ఒక ఎపిసోడ్కి ఎట్లా అనిపించింది అంటే నాకు, అతను అమాయకుడు, చెడు అలవాట్లు అయితే తాగుడు ఉంది. తాగుడు అనేది ఒక సహజ లక్షణంగా హక్కులాగా ఫీల్ అవుతున్నాడు. ఆ తాగేది ఇప్పుడు ఈవిడతో మాట్లాడితే అక్కడ పెద్దగా బ్రాండ్లు ఏవో గొప్పగా ఏమీ లేవు. ఆ రోజుకి ఆ పావలా దొరికితే పావలాతోటి చీప్ లిక్కర్స్ కూడా తాగే పొజిషన్లో అతను ఈ రోజు తాగకపోతే నా నరాలు ఇదైపోతే, నా లైఫ్ ఇదైపోద్ది అని రెగ్యులర్గా వెళ్ళే క్యాండిడేట్. ఇప్పుడు మనకి అది కూడా చెప్తున్నాడు. అరే ఏమన్నా కలపడానికి అవకాశం ఉంది, ఎందుకంటే తిను అవసరం వల్ల లైఫ్ స్పాయిల్ చేసుకొని ఉన్నంతలో ఆయన ట్రాప్ చేయడం వల్ల అతని ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం చేసుకుందే తప్ప పెళ్ళి కూడా కాదు. ఈవిడేదో చెప్తుంది కానీ ఉన్నంతలో వాళ్ళ భర్తని కాపాడుకోవడానికి, కుటుంబాన్ని నడిపించడం కోసం అని ఆ అమ్మాయి చేస్తున్న ఫైనాన్షియల్ సపోర్ట్ కోసం అతనితో ఫ్రెండ్షిప్ చేసిందే తప్ప రియల్గా అతనితో కలిసి ఉండాలని కాదు. ఏమ్మా, నువ్వు ఇప్పటికీ మీ ఆయన దగ్గరికి వెళ్తున్నావుగా, మీ ఇంట్లోనే ఉంటున్నావుగా? ఇంట్లోనే ఉంటున్నావు. సో ఉన్నంతలో ఆ అమ్మాయి ఇతను వదిలించుకోలేకపోతుంది, ఎందుకంటే అతను ఫైనాన్షియల్ సపోర్ట్ చేశాడు. ఇక్కడ ఈవిడికి వచ్చిన క్లారిటీ ఏంటి? అసలు ఆ భార్య అంటే ఆయనకి నచ్చలేదు, అసహ్యంగా చూస్తున్నాడు ఒక రకంగా. ఎందుకంటే వంట సరిగ్గా చెయ్యట్లేదు అట. అరే బాబు, నువ్వు తాగుడు మానేసి నన్ను కాపాడండి అనటం ఒకటి. వాళ్ళ ఆవిడ అడుగుతుంది ఇంకా మాట, మా ఆయనకి తాగుడు మానిపించేసి మా ఆయన్ని కాపాడండి, మా ఇద్దరిని కలపండి అని. దానికి ఫ్రీ సర్వీస్ ఇవ్వడానికి కూడా సార్ రెడీ అయితే ఆయన ఎదురు కండిషన్లు పెడుతున్నాడు. మేము పిలిచి సర్వీస్ ఇచ్చుడే ఎక్కువ, మళ్ళీ అందులో కండిషన్లు పెడితే మాకేం అవసరం? డ్రింక్ ఆపమంటే 2 పెగ్గలు వేసుకున్న తర్వాత వండమని చెప్పండి ఫస్ట్ అంటున్నాడు. వంట చేయించమనండి అని చెప్తున్నాడు. అంటే కండిషన్స్ అతను పెట్టే రేంజ్లో ఉన్నప్పుడు భూప్రపంచంలో అతను కాపాడడం ఎవరి వల్ల కాదు. నువ్వు ఇక్కడ మమ్మల్ని నమ్ముకుని వచ్చావు, పెద్ద మనుషులు పంచాయతీలు పెట్టినా ఇవన్నీ పెట్టినా వర్కౌట్ అవ్వలేదండి, మా ఆయన్ని మార్చండి అని. ఎవరిని మారుస్తాం? మారాలి అని ఒక ఇంటెన్షన్ ఉన్న వ్యక్తిని. ఇక్కడ వరకు నేనేమనుకున్నానంటే, అరే అబ్బాయికి కౌన్సిలింగ్ ఇప్పించి, మీకు పర్ఫెక్ట్ కౌన్సిలింగ్ అవసరం. చెడ్డోడా అంటే చెడ్డోడు కాదు, చెడు అలవాటు కూడా చాలా తక్కువ. ఆ ఉన్నదే ఎక్కువగా ఉండడం వల్ల భార్య వాల్యూ తెలియట్లా. అలానే వాళ్ళ అమ్మా నాన్న వెళ్ళి నన్ను చూడు మేసాలు మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్న ఏమన్నా తిడుతున్నాడా అంటే తిట్టట్లా. ఒక్క భార్య మాత్రమే అతనికి చీప్ లుక్. ఎందుకు అంటే అమ్మాయి బానిసలాగా వంట చేయాలి, ఎంత చేసినా నాన్న బాగుందా అంటే బాగుంది తింటాడు, మళ్ళీ ఆయనకి నచ్చినట్టు వండలేదు అంటున్నాడు. అవసరానికి అయితే తింటున్నాడుగా, తినగలిగే అంత ఫుడ్ అయితే నువ్వు వండుతున్నావు. సో అతనికి కోపం వచ్చినప్పుడు అతనికి ఎదురు తిరిగితే, అంటే కొంచెం నువ్వు క్వశ్చన్ చేసినా కూడా నిన్ను కొడుతున్నాడు రెగ్యులర్గా. అవునండి కొడతాను అంటున్నాడు. అది ఎట్లా అయిపోయిందంటే నువ్వు ఒక బానిసలాగా అయిపోయింది. ఎందుకు ఇట్లాంటి వ్యక్తితో ఉండడం అవసరమా? ఈ అమ్మాయి ఎలాగో కట్ చేసుకుంటుంది. అసలు మీరిద్దరూ అతని చేతిలో కీలుబొమ్మల్లాగా ఆడుకుంటున్నాడు, అతను మీకు తెలియట్లేదు. అది 2 స్త్రీలతో ఆడుకుంటున్నాడు, మీరిద్దరు కాకపోతే ఇంకొక ఆవిడని తగులుకుంటాడు. ఆవిడకి తెలియదు కదా ఈయన క్యారెక్టర్ ఏంటి అని. చూడడానికి చక్కగా పుష్టిగా బాగున్నాడు, మాట్లాడడానికి చక్కగా మాట్లాడుతున్నాడు. ఒక 10 నిమిషాలు మాట్లాడితేనే ఈయన గురించి అర్థమవుతుంది ఎవరికైనా కానీ.
అది మీ ఇద్దరు తింగర బ్రెయిన్లకి అర్థం కాలేదు. సరే నీకంటే కుటుంబం పెళ్లి చేశారు తప్పదు. ఈవిడికి ఏంటి చూడగానే బాగున్నాడు, ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నాడు, ఫ్రెండ్షిప్ కలిపాడు, ఇంట్లో ఆల్రెడీ చాలా అవసరాలు ఉన్నాయి. అవసరాల కోసం అమ్మాయి మీ ఆయనతో ఫ్రెండ్షిప్ చేసిందే తప్ప రియల్గా ఆవిడకి ఆయన అంటే ఇంట్రెస్ట్ లేదు. ఇక్కడ మీ ఆయనకి మేము ఇచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఈవిడ్ని పూర్తిగా కట్ చేయడు. అర్థమవుతుంది? సెకండ్ ఏం మాట్లాడాలో మాట్లాడదాం. నాన్న మీరు 100% రాంగ్ స్టెప్ వేశారు తల్లి. ఇది ఇప్పటికీ మీ ఇంట్లో వాళ్ళకి తెలియదు, మీ పిల్లలకి తెలియదు, మీ కుటుంబ సభ్యులు ఎవరికీ తెలియదు. ఒక 1 వీక్ బ్యాక్ వాళ్ళ వైఫ్ ఊరు వెళ్తే 1 మంత్ బ్యాక్ ఆవిడ వెళ్ళిన 1 వీక్లో నిన్ను ఇంటికి తీసుకెళ్ళి అమ్మాయి అడిగినప్పుడు ఇట్లా అమ్మ నేను ఆయన జస్ట్ ఫ్రెండ్ నువ్వు ఆ రోజే సర్దుకొని వెళ్ళిపోవాలి. అసలు ఇక్కడ దాకా పిలిచినా నువ్వు రావాల్సిన అవసరం లేదు. ఆ అబ్బాయిని కట్ చేసే అంత ధైర్యం నీకు లేకపోతుంది. ఏం చేస్తాడా అని, డబ్బులు అడుగుతాడా అని. నిన్ను డబ్బులు అడగాల్సిన అవసరం అతనికి లేదమ్మా. అలా అడిగిన, నిన్ను బ్లాక్మెయిల్ చేసిన మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేయండి. అర్థమవుతుందా? అతన్ని నువ్వు పూర్తిగా కట్ చేయాలనుకుంటే నిజంగా ఈ క్షణాన్ని నీకు కట్ అవుతుంది. అతన్ని నీ దగ్గరికి రావడం కూడా కుదరదు. ఎందుకంటే కొంతమంది ఇలా అక్రమ సంబంధం పెట్టుకుని ఇంకా జీవితకాలం బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల నుంచి నువ్వు తప్పించుకోవాలంటే అప్పుడంటే ఏదో తప్పు జరిగిపోయింది, నీ అవసరం కోసం చేసావు. అతని అవసరం కోసం అతను నీ వెనకాల పడ్డాడు. ఇప్పుడు నువ్వు ఇందాక ఒక మాట అన్నావు, మేడం వాళ్ళ కుటుంబం బాగుంటే నాకు ఓకేనండి అని. వాళ్ళ కుటుంబం బాగుంటుందా నీకు అనవసరం. ఈ రోజు ఈ స్టేజ్ మీదకి రావడం వల్ల ఎక్కువ బెనిఫిట్ ఎవరికి వస్తుంది అంటే అది నీకే. ఎందుకంటే వాళ్ళ పీడ పూర్తిగా నీకు వదులుతుంది. అతను కరెక్ట్ కాదు, అతని ఆలోచన విధానం కరెక్ట్గా లేదు. చూడగానే మనిషి బాగున్నాడేమో కానీ ఆలోచన విధానం చాలా డేంజర్ తల్లి. ఏ క్షణానికి ఏం చేస్తాడో తెలుసు. అతను ఒక స్త్రీని హక్కుగా ఫీల్ అవుతున్నాడు. అది చాలా డేంజర్. నీకు ఈరోజు కంఫర్ట్ జోన్లో అనిపించవచ్చు కానీ ఒకసారి వాళ్ళ వైఫ్ వదిలేసినాక ఆ అబ్బాయి విశ్వరూపం అంతా నీ దగ్గరే ఉంటుంది. నిన్ను ఒక హక్కుగా ఫీల్ అవుతుంటే నువ్వు నీ భర్తను వదులుతావా? వదలవు. నీ పిల్లల్ని వదులుతావా? వదలవు. మరి అట్లాంటప్పుడు ఈయన ఎందుకు నీకు? ఫ్రెండ్షిప్లు అనేవి ఒక్కోసారి చాలా డేంజర్. ఒక్కోసారి కాదు, ఎప్పుడూ డేంజరే. అక్రమ సంబంధం ఎప్పుడూ డేంజరే తల్లి. నీ అవసరానికి నీకున్న పల్లీలతో వండితే ఎంత వస్తుందో దాంతో గంజి తినాలి, లేకపోతే మీ ఆయనకి ట్రీట్మెంట్ ఇప్పించాలి, లేదా గవర్నమెంట్ ఏమున్నాయి అనేది చూసుకోవాలి. కానీ ఇలా అక్రమ సంబంధాలతో డబ్బులు తెచ్చుకోవడం అనేది డేంజర్. ఈ క్షణం నుంచి పూర్తిగా అతన్ని కట్ చేసుకోండి. మీకు అతని దగ్గర నుంచి ఏదైనా కాల్ వచ్చినా అక్కడ అసలు నువ్వు పల్లీలు అమ్మక తల్లి ఇంకెక్కడైనా వేరే బిజినెస్ చేసుకోండి. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు బోడు మంది. ఏ క్షణానికి ఏం సేఫ్టీ ఉండదు కదా. మీ హస్బెండ్ ఉండి ఆయన చేసుకోవడం వేరు, కానీ ఒక స్త్రీ స్ట్రాంగ్గా లేకపోతే అలాంటి చోట చేయడం దండగ నా ఉద్దేశం ప్రకారం. నువ్వు స్ట్రాంగ్ ఉమెన్ అయితే ఉండొచ్చు, కానీ నువ్వు నోట్లో నుంచి గొంతు మాటే రావట్లేదు. అప్పుడు ఎట్లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఆడుకుంటూనే ఉంటారు కదా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. అర్థమవుతుందా? అతని దగ్గర నుంచి ఫోన్ వస్తే మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. మీరు ఇక్కడ నిజంగా అతను వదిలేయాలని ఫిక్స్ అయ్యారా, లేదా బయటకు వెళ్ళినాక మళ్ళీ ఏమైనా ఫోన్ మాట్లాడారు? లేదు మేడం, వదిలేస్తాను. ప్రామిస్ చేయండి ఇక్కడ చేస్తాను. ఇంకెప్పుడు నువ్వు అతనితో ఫోన్ మాట్లాడవు, అతను చేసినా ఊరుకోవు. ఒకవేళ హెరాస్ చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తావు. అంతేనా? అంతే మేడం. బయలుదేరండి మేడం. బెటర్ అండి ఈ అమ్మాయిని కట్ చేయడం. ఎందుకంటే అతను మాట్లాడుతున్న యాటిట్యూడ్కి అనుషాలదేం లేదు, పోలీసులు పట్టిస్తాను ఇప్పుడు వింటున్నాం కదా అని. ఆగు నాన్న, ఆ అమ్మాయితో ఉంటాడా ఉండడా నీకు అనవసరం, కానీ నీతో పాటు అమ్మాయిని కూడా ప్రొటెక్ట్ చేయాలి. ఆ అమ్మాయి డబ్బుల కోసం వాళ్ళ ఆయన కాపాడుకోవడం కోసం ఆ అమ్మాయి మీ హస్బెండ్ ట్రాప్ చేస్తే పడింది. డబ్బులే తీసుకుంది తప్ప వీళ్ళ మధ్య పెద్దగా ఏమీ లేవు. ఆవిడ కుటుంబం కోసం ఆవిడ చేసిన పని. ఇంకా మీ హస్బెండ్ ఏమైనా హెరాస్ చేయడానికి అవకాశం ఉందేమో. ఇప్పుడు నీ విషయానికి వద్దాం. ఇతను కరెక్ట్ హస్బెండేనా కాదా? 100% కాదు. ఎందుకంటే అతన్ని మార్చడానికి నేను కౌన్సిలింగ్ ఇవ్వచ్చు, సార్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, దానికి అతను రెడీగానే లేడు. అపాత్రదానం చేయలేం కదా. మా సర్వీస్ కానీ మా వాల్యుబుల్ వర్డ్స్ కానీ ఎంత చేసినా అతను తీసుకోవడానికే రెడీగా లేడు. ఇంతే, నేను ఆ అమ్మాయి ఇలాగే ఉండాలి అని డిసైడ్ చేస్తున్నాడు. అవి నీ ప్రాణం మీదకి వస్తాయి. ఇది కరెక్ట్ మ్యారిటల్ రిలేషన్ కాదు. నువ్వు వదిలేస్తే ఎలా ఉంటుందో ఆయనకు తెలియాలి. ఇప్పుడు దాకా ఆయన ఏమనుకుంటున్నాడు తెలుసా? నేను వెళ్ళొద్దు అంటే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళింది, అందుకే నేను ఈ పని చేశాను. అరే వెళ్ళొద్దు ఏంట్రా, నువ్వు తాగుడు ఆపేయాలా, కొట్టడం ఆపాలి, ఇక నుంచి జాగ్రత్తగా ఉంటానండి అనాలి. అవి అనటం మానేసి ఎదురు కండిషన్లు పెడుతున్నాడు. ఇలాంటి వ్యక్తిని మార్చడం భూప్రపంచంలో ఎవరి వల్ల కాదు తల్లి. అతను మారి ఎవరన్నా ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే వాళ్ళ అమ్మ నాన్న చూసుకుంటారు. నువ్వు మార్చుకొని చేసుకోవాల్సినంత మ్యారిటల్ రిలేషన్ కాదు మీది. అంత పెద్ద మ్యారిటల్ రిలేషన్ పిల్లలు ఉంటే భరించు తల్లా, కొంతకాలం దూరంగా ఉండు, 1 సంవత్సరం కాదు ఇంకో 1 yearకి రియలైజ్ అయ్యి వస్తాడని. ఆ అబ్బాయి రియలైజ్ అవ్వడు. ఆ అబ్బాయి సహజ లక్షణం, మెంటాలిటీ అది. అతనికి తగ్గ అమ్మాయి ఎవరైనా దొరికితే ఇంకో పెళ్లి చేసుకుంటాడేమో. మీరు లీగల్గా ఏమైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చూసుకోవడానికి చూడండి. ఇక్కడ మేము మ్యూచువల్ డైవర్స్ కూడా మాట్లాడట్లా. ఎందుకంటే దానికి కూడా అతని మెంటాలిటీ స్ట్రాంగ్గా లేదు. ఇక్కడ ఏం కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలని అతను ప్రాపర్గా లేడు.
పెద్ద మనుషుల దగ్గర పెడితే పెట్టండి, లేదా కోర్టులో మీరు వేయాల్సిన కేసులు వేసేసుకోండి. కొంతకాలం కోర్టుల చుట్టూ తిరిగినాక అతను ఏమైనా రియలైజ్ అయ్యి నీ కాళ్ళు పట్టుకుని బతులాడి నీ కండిషన్స్ ఒప్పుకుంటే ఒక ఛాన్స్, లేదా కొంతకాలం తిరగనివ్వండి, ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అవుతుంది, మ్యూచువల్గా వెళ్దురు. కానీ కలపడం అనేది నీ కేసులో డేంజర్ అని నా ఉద్దేశం, సార్ ఉద్దేశం కూడా అదే, ఇందాక క్లైమాక్స్లో చెప్పిన మాట. దీన్ని బట్టి మీరు మీ ఇంట్లో వాళ్ళు డెసిషన్ తీసుకోండి తల్లి. ఇక్కడేదో మీరు వచ్చారు కదా అని ప్రతి కేసు కలిపే పంపించాలి అంటే కొన్ని మా సిక్స్త్ సెన్స్కి మాకు అర్థమైపోద్ది ఇవి డేంజర్ అని. అలాంటివి మేము రిస్క్ తీసుకోలేము ఈ స్టేజ్ మీద. మేడం ఇంతే. ఏమ్మా ఓకే మేడం, జాగ్రత్త, చెప్పింది జాగ్రత్తగా వినండి. చాలా థ్యాంక్స్. కుదిరితే మీరు ట్రీట్మెంట్కి వెళ్తే అట్లీస్ట్ మీ ఇంట్లో వాళ్ళన్నా హ్యాపీగా ఉంటారు. వెళ్తా మేడం ఇప్పుడు మంచిగా. అయ్య బాబాయ్, వెంటనే వెళ్ళిపోతాడు. ఏదైనా టక్కుమని వస్తా సమాధానం. నాన్న మీరు ఇంటికి వెళ్ళండి. ట్రీట్మెంట్ తీసుకుని మహేష్ ట్రీట్మెంట్ తీసుకుని ఒక 6 నెలల పాటు పూర్తిగా మారినట్టుగా నిరూపించుకుంటే కనుక మళ్ళీ పిలిపిస్తాం అంతగా అయితే. అప్పుడు పిలిపిస్తాం, ఈ అమ్మాయిని పిలిపిస్తాం, ఆమె నిన్ను పిలిపిస్తాం. అప్పుడు నేను 3 months చూడండి, ఆయన ఏమైనా ట్రీట్మెంట్కి వెళ్తున్నాడేమో, వెళ్ళి మాకేమైనా కాల్ చేస్తే మళ్ళీ మిమ్మల్ని పిలిచి కలిపే పంపిస్తాం. మనం అబ్జర్వ్ చేద్దాం, మారేడా లేదా అన్నది చూద్దాం, టెస్టులు చేయిద్దాం. మారితే కనుక మళ్ళీ ఇక్కడ కూర్చోండి, అతను మనసు మారితే కలిసి ప్రయాణం చేయండి. అప్పుడు కూడా మీరు వద్దు అనుకుంటే మీ ఇష్టం. మళ్ళీ కాల్ ఏం చేయం సార్, నువ్వు చెయ్యకు, ఆవిడ చేస్తుంది. నేను మారను, ఆమె చెయ్యదు, ఇక నేను కూడా ఏమో. అట్లాగే నాన్న, సరే ఇప్పుడే మారుతానన్నావు, మళ్ళీ అప్పుడే మారను అంటున్నావు. ఇప్పుడే ట్రీట్మెంట్కి వెళ్తానన్నావు, మళ్ళీ ట్రీట్మెంట్ మారను వెళ్తాం మేడం. అంటున్నావు. ఈ ట్రీట్మెంట్కి వెళ్తావా? అయితే ఫస్ట్ అర్జెంట్ ఇక్కడ నుండి బయటికి వెళ్ళి. భారీ ట్రీట్మెంట్ వద్దాను. నాన్న నీతో పాటు ఎవరన్నా వచ్చారా? మేడం మీ ఒక్కదాన్ని నేను తీసుకెళ్తా మేడం. నువ్వెవరు తీసుకెళ్ళడానికి? వదిలేసి ఒక పిల్లనే. లేదు మేడం. నువ్వు వెళ్ళవా ఇక్కడ నుంచి ఫస్ట్? అతన్ని నమ్మి మాత్రం వెళ్ళక తల్లి, మా వాళ్ళు ఎస్కార్ట్ చేస్తారు, ఏమైనా వెహికల్ మాట్లాడి మీరు వెహికల్ వెళ్దురు కానీ పర్సనల్. నువ్వు వెళ్ళి ఆవిడ వస్తుంది, నువ్వు వెళ్ళి ఆవిడ వస్తుంది, వెళ్ళు. నువ్వు లేక ఇక్కడ నుంచి ఫస్ట్. బయటకి అయితే రాను. బయటికి రా ఏంటి, మేము దగ్గరుండి పంపిస్తాం. నాన్న మా వాళ్ళతో పాటు వెళ్ళండి, వెహికల్ బుక్ చేస్తాను. బెదిరిస్తున్నారు చూడండి మేడం, నేను మంచిగా చేసుకుందామని నేను అనుకుంటున్నాను. నా ట్రీట్మెంట్కి అతను సెట్ కాలేదు ఇంకా అని మేము అందుకే చెప్తున్నాం. కాసేపు ట్రీట్మెంట్ కావాలన్నాడు, కాసేపు వద్దన్నాడు, కొంచెం డేంజర్ ఉంది. ఇప్పుడు కరెక్ట్ టైం కూడా కదా అతనితో కలిసి ఉండడు. తాగుడికి వచ్చినా, తాగుడు ట్రీట్మెంట్కి వచ్చినా రాకపోయినా వ్యక్తిత్వపరమైన లోపం ఉందని అన్నాను కదా, అదేంటంటే హింస పెట్టి ఇబ్బంది పెట్టే మనస్తత్వం వద్దు అనే మేము ఫైనల్గా చెప్తున్నాం. కాబట్టి ఇక్కడి నుంచి కూడా జాగ్రత్తగా వెళ్ళి. అది ఏమ్మా జాగ్రత్త. థ్యాంక్ యూ. సరే. ఏమైనా అవసరం అయితే ఫోన్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో Thank మచ్ you. అడ్వకేట్ మేడం. సో మా ఆయన్ని మార్చండి అని చెప్పేసి వచ్చింది, మా ఆయనతో కలిసి ఉండాలని చెప్పేసి వచ్చింది, బట్ ఆ మనిషి అనే వ్యక్తి కరెక్టే కాదు అని చెప్పేసి మీరు కరెక్ట్గా జడ్జ్ చేసి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం.